ఈ మధ్య కాలంలో యువకులు తమ విలువైన ప్రాణాలకు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అసలు సమస్య ఏదైనా సరే సాధించాలన్నటువంటి ఒక కుతూహలము పట్టుదల పెరగాలి కానీ ఇక్కడ జీవితాన్ని విగత జీవులుగా మార్చుకునేటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే వరంగల్ బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి వంశీ వర్మ అనే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి మామనూరులో ఉంటున్నటువంటి ఒక ప్రైవేటు గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దానికి సంబంధించి కారణాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడు గ్రామానికి చెందినటువంటి వంశీ వర్మ బంధువులు ఇక్కడ ఎంజీఎం చేరుకున్నారు. నిన్న మృతదేహాన్ని మాత్రం ఇక్కడ ఎంజీఎంకి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం నేపథ్యంలో అసలు వంశీ వర్మ బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బంధువులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, మీకు ఏమైతే వంశీ వర్మ? మా ఇంటి దగ్గర అబ్బాయి, మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటుంది. ఏం జరిగిందన్న? అసలు మాకు మొన్న అక్కడికి వచ్చిండు, 2 రోజుల కింద అక్కడికి వచ్చి నేను మళ్ళీ కాలేజ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నాకు అది ఉన్నది, నేను వెళ్ళాలని అమ్మ నాన్నతో చెప్పి ఆ రోజు మధ్యాహ్నం ఇంటికాడ అన్నం తిని 4 గంటలకు ఆయనను బస్ ఎక్కించడానికి ధర్మారం కాడ బస్ ఎక్కించినాం. ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్న కూడా వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడి 10 గంటలకు మాట్లాడిండు. కాలేజీ పోతాను అమ్మ అని అన్నాడు. కాలేజీ పోయిరా బిడ్డ, మరి మంచిగా రారా అని అన్నది. ఆయన వాళ్ళ ఫ్రెండ్ను కూడా కాలేజీ దించి వచ్చిండట.